చూడండి ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి చూస్తుండేది నిఫ్టీలో వీక్లీ క్యాండిల్ అనమాట. సో క్యాండిల్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో క్యాండిల్స్లో బయింగ్ స్ట్రెంత్ ఉందా, సెల్లింగ్ స్ట్రెంత్ ఉందా, ఎలా తెలుసుకోవాలనేది ఓకే. సో ఒక 90% ప్రాబబిలిటీ ఉండే ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను అనమాట. జస్ట్ వాచ్ ఫ్రెండ్స్, మనం ఈ వీక్లీ క్యాండిల్ చూస్తున్నాం. సో ఏ ప్రెషర్ ఉంది దీంట్లో అనేది ఎలా తెలుసుకోవాలి, బయింగ్ ఉందా సెల్లింగ్ ఉందా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, సో ఈ క్యాండిల్ హై అండ్ ఈ క్యాండిల్ లోకి ఓకేనా, సో ఎంత రేంజ్ ఉంది లేకుంటే ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూస్తే 320 పాయింట్స్ ఉందన్నమాట. ఓకేనా, సో టోటల్ ఓవరాల్ క్యాండిల్ యొక్క లెంత్ అనమాట 320 పాయింట్స్ ఉంది. అండ్ క్యాండిల్ యొక్క బాడీని మనం చూస్తే ఓకేనా, సో బాడీ చూడండి, బాడీని మనం చూస్తే సో బాడీ ఓన్లీ మనకు 35 పాయింట్స్ ఉందన్నమాట. ఓకే, అరౌండ్ 35 to 45 పాయింట్స్. సో అంటే ఏంటి అంటే క్యాండిల్ యొక్క ఓవరాల్ రేంజ్లో 50% కూడా బాడీ లేదనమాట. సో అలా లేనప్పుడు మనకి ఇక్కడ బయింగ్ క్యాండిల్ కనిపించినా ఇది బయింగ్ స్ట్రెంత్గా మనం కన్సిడర్ చేయకూడదు. ఇంకా మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది 90%, ఇది 100% కాదు. జస్ట్ రిమెంబర్ అనమాట. చూడండి, ఈ క్యాండిల్ మనం వాచ్ చేద్దాం. ఓకేనా, మండే 10th ఓకేనా నవంబర్లో. సో ఈ క్యాండిల్ మనం వాచ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ ఓవరాల్ లెంత్ ఎంత అంటే 560s అనమాట. ఓకేనా, సో ఓవరాల్ లెంత్ 560స్లో బాడీ ఎంత ఉందో మనం చూస్తే బాడీ వచ్చేసరికి 400s ఉందన్నమాట. అంటే మోర్ దెన్ 50% బాడీ ఉంటే మార్కెట్లో ఇంకా బయింగ్ స్ట్రెంత్ ఉంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు బయింగ్ క్యాండిల్ కనపడుతుంది కానీ అక్కడ బయింగ్ స్ట్రెంత్ అనేది అంత పొటెన్షియల్గా లేదు. ఇంకా సెల్ ఆఫ్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట.